హాయ్ సార్. హాయ్. ఒక మహిళ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కలవడానికి వెళ్ళింది సార్. వెళ్తే తను 4 టైమ్స్ వెళ్ళినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమీ చెప్పలేదు. తర్వాత దానివల్ల వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వెళ్తే జరుగుతుంది అని చెప్పడం వల్ల కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళడం వల్ల తన పని జరిగిందా జరగలేదా మీ మాటల్లో సార్? ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ కూడా ట్వీట్ చేసినాడు. ఇదేంటంటే బేసిక్గా ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఆజాద్ నగర్ అనే ఒక స్మాల్ ఏరియా ఉంది. ఆ ఏరియాకి చెందిన అన్నపూర్ణ అనే ఆవిడ ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఆమె దాదాపు 4 సార్లు అంత దూరం ఖమ్మం నుంచి ఇల్లెందు నుంచి ట్రైన్లో బస్సులో పట్టుకొని 4 సార్లు నానా బాధలు పడి వచ్చి 4 అప్లికేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేదు. దానికి రిప్లై కానీ ఏం లేదు. తీసుకున్నారు, నోట్ చేసుకుంటున్నామన్నారు, జరిగింది. కానీ తర్వాత ఏమీ ఆమెకు న్యాయం జరగలేదు. సో ఆ తర్వాత కనీసం రేవంత్ రెడ్డిని కలిస్తే ఉన్న ఫలితం ఉంటుందేమో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా పడిగాపులు కాసింది. కానీ అక్కడ పోలీసులు తరిమేశారు. సో దాంతో ఆమె ఏం చేయాలో అక్కడ ఏడ్చుకుంటూ ఉంటే ఎవరో సలహా ఇచ్చారు, నువ్వు తెలంగాణ భవన్కి వెళ్ళమ్మా, అక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరైనా వస్తారు, వాళ్ళని కలువు, నీకు సహాయం చేస్తారని చెప్తే ఈమె తెలంగాణ భవన్లో పోయి వెయిట్ చేస్తూ ఉన్నది అక్కడ కూడా. అప్పుడు అది ఎవరో కేటీఆర్కి చెప్పారు, ఇలాగా ఒక ఆమె వెయిట్ చేస్తుంది, ప్రజా దర్బార్కి వెళ్ళిందంట, ఆమెకు ఏం జరగలేదు న్యాయం అని చెప్తే ఆయన ఇమ్మీడియట్గా రమ్మని ఆమె సమస్య అడిగాడు. ఆమె ఏంటంటే చాలా ఆర్థికంగా మేము కష్టాల్లో ఉన్నాం, నేను నా కూతురు ఇద్దరే ఉన్నాం, నా కూతుర్ని చదివించుకోవాలి, డబ్బులు లేవు అని చెప్తే అతను కేసీఆర్ 1 lakh చెక్ ఆమెకి ఇచ్చాడు. సో ఇచ్చి అది ఫోటో తీశారు. ఆ ఫోటో ఎక్స్లో మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ప్రజా దర్బార్ అనే అట్టహాసంగా ప్రారంభమైంది, కానీ ఏమీ దానివల్ల ఏమీ జరగట్లేదు. కేవలం ఊరికే ప్రచారం కోసం అది చేస్తారు, కానీ నిజంగా ప్రజల సమస్యలను ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పడానికి ఈ సంఘటనని వాళ్ళు ఆసరాగా తీసుకున్నారు. సో ఇది బేసిక్గా జరిగింది. బట్ ఈ సంఘటన నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేక పథకాలని కావచ్చు, లేకపోతే అనేక మార్పుల్ని ఆయన డే 1 నుంచే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ మార్పులు నిజంగా మార్పులా లేకపోతే ఊరికే ప్రచారమేనా అనేది ఇవాళ చర్చనీయాంశమైంది. ఎందుకంటే దాదాపు 20 రోజులు దాటింది, 20 రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి. ఈ నెల 7th ప్రమాణ స్వీకారం చేశారు. సో 20 రోజుల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి మేజర్ ఫోకస్ అంతా కూడా గత పాలన మీదే ఉంది. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది, అద్భుతమైన ఆర్థిక పరిస్థితి ఉన్న తెలంగాణని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారు అనేది రేవంత్ రెడ్డి మెయిన్ ఫోకస్. అందుకని ఆయన వచ్చిన 2 వీక్స్ లోపలే శ్వేతపత్రం కూడా ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రాన్ని ఈ పరిపాలకులు ఎలా పాలించారు, ఎట్లా అప్పులు చేశారు, ఏమేమి అవకతవకలు జరిగాయి అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది మనకి. అందుకని అటు బీఆర్ఎస్ నుంచి కూడా రివర్స్ అటాక్ మొదలయ్యి వీళ్ళు రైతు బంధు వేయట్లేదనే దాంతో ఫస్ట్ హరీష్ రావు 9th అంటే 10th నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి ఆ తర్వాత కేటీఆర్ అందుకున్నాడు. అలాగే వీళ్ళు అసెంబ్లీలో కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చేశారు. శ్వేతపత్రానికి బదులుగా శ్వేతపత్రం అని చెప్పి వాళ్ళు కూడా ఒకటి రిలీజ్ చేశారు. అంటే మేము ఈ 10 ఏళ్లలో తెలంగాణని ఎంత బాగా అభివృద్ధి చేశాం, ఆ అభివృద్ధిని పక్కన పెట్టి అప్పులు మాత్రమే చెప్తున్నాం. అప్పులు కూడా ఎగ్జాగరేట్ చేసి అనేక కార్పొరేషన్లో తీసుకున్న అప్పులను కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు కలిపేసి చెప్తున్నారు. అప్పులన్నీ కూడా ప్రభుత్వానికి ఉన్న అప్పులు 3 లక్షలు మాత్రం, మీరు చెప్తున్నట్టు 6,71,000 కోట్లు కాదు. అది కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టాము, ఆస్తులు పెంచాం, దాదాపు 50 లక్షల వర్త్ ఆస్తులు ఈ 10 ఏళ్లలో పెరిగాయి అనేది ఆ శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఈ మహిళ సంఘటన కూడా సింబాలిక్గా తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అనేక పనులు కూడా సింబాలిక్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రగతి భవన్ బయట ఉన్న కంచెలను అంతా తీసేయడం, బ్యారికేడ్స్ని తొలగించడం, ఇదంతా కూడా ఒక సింబాలిక్ జెస్చర్ అంటాం.
అంటే ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంది, నిరంకుశ ప్రభుత్వం ఉంది, దాన్ని నేను ఫ్రీ చేస్తున్నాను, ప్రజలకు ఫ్రీడమ్ ఇస్తున్నాను అనేది ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పిన దాన్ని అమలు చేయడానికి డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. దాని మీద నిజానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రగతి భవన్కి సామాన్య ప్రజలకి చోటు లేదు. సో వీళ్ళందరూ వెళ్ళడం, అక్కడ సోఫాల్లో కూర్చోవడం, అక్కడ నుంచి సెల్ఫీలు తీసుకోవడం, ఇదంతా ఏదో ఒక లిబరేషన్ వచ్చిన ఫీలింగ్ జనాలకు వచ్చింది. కానీ చూస్తే అల్టిమేట్గా ఏం జరగాలి, ప్రజల సమస్యలకి పరిష్కారం కావాలి. ఎవరికైనా ఫ్రీడమ్ అనేది ఏం చేస్తారు, ఒక రోజు ఉంటుంది ఫ్రీడమ్, సరే మంచిదే, అక్కడికి అలో చేశారు, అలో చేసినాక ఏం చేస్తారు. సో ఫస్ట్ ప్రజా దర్బార్ అన్నారు, రోజు అన్నారు. అది నేను అనుకోవడం ఆయన కొద్దిగా హడావిడిగా సింబాలిక్గా చేయాలి కాబట్టి చేశారు తప్ప కాంక్రీట్ విధి విధానాలు, అక్కడ ఎంతమంది రావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఆ అప్లికేషన్ తీసుకొని దాన్ని ఏం చేయాలి, ఎవరు తీసుకోవాలి, దీనికి సంబంధించిన ఒక స్ట్రక్చరల్ మెకానిజం అనేది డెవలప్ కాలేదు ఫస్ట్లో. అందుకని వేలాది మంది వచ్చేసారు జనం. వీళ్ళు కూడా అంతమంది వచ్చేస్తారని అనుకోలేదు. వేలాది మంది వస్తే దాన్ని రేవంత్ రెడ్డిది ఎంత ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫిజికల్గా కుదరదు. అది రేవంత్ రెడ్డి ఎన్ని అప్లికేషన్ చూడగలరు, ప్రతి అప్లికేషన్ కానిసేపు చూడాలి కదా, 5 మినిట్స్ అన్న దాని మీద దృష్టి పెట్టాలి కదా. అట్లా వేల మంది సాధ్యం కాదు, అది ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాదు. రెండోది ఆయనకి ఇతర అనేక వ్యవహారాలు ఉంటాయి. సో దీనికి పరిష్కారం ఏంటి, ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం. రెండోది ప్రతి ఒక్కరూ ఇక్కడికే రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ కష్టాలు పడాలా, వాళ్ళు ఎక్కడ ఉండాలి, దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఇవన్నీ ఉంటుంది కదా ప్రాబ్లం. సో ఇదేంటంటే అందుకనే కేటీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరెందుకు ఇలాగా దర్బార్లు అవి ఏం నిర్వహించలేదంటే, మేము వ్యవస్థల్ని స్ట్రెంగ్తన్ చేశాము, వ్యవస్థలు బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం ఉండదు. అది అందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రి నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటానని సింబాలిక్గా చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ముఖ్యమంత్రి ఎన్ని వేల మంది చూడగలరు. రెండోది అది చూసినా మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాల్సింది ఎవరు, లోకల్ అధికారులే కదా. ఇప్పుడు ఏమి సమస్య ఏదన్నా ఏమిదంటే డబ్బులతో ఎడ్యుకేషను, ఇదే నిజానికి గవర్నమెంట్ ఉంటే ఆమె ఏమి ఎడ్యుకేషన్ కావాలంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో కావాలంటుంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా ఏమైనా ఇవ్వచ్చా, ఆల్రెడీ ఏమైనా ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ ఉందా, ఇట్లాంటివి చేయాలి. ఆమె ఒక సమస్య కాదు కదా, ఇలాగ లక్షల మంది ఉంటారు. ఎడ్యుకేషన్కి డబ్బులు పెట్టే స్తోమత లేని వాళ్ళు కోట్ల మంది, లక్షల మంది ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళకి అందరికి కూడా ఇలాగా కేటీఆర్ డబ్బులు ఇవ్వడాలు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడాలు అది పరిష్కారం కూడా కాదు. ఇదేంటంటే సింబాలిక్గా ప్రజా దర్బారు గొప్పగా చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తుంటే, మీకు గొప్ప ఏం లేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పడానికి ఈ సంఘటనని కేటీఆర్ టీం ఉపయోగించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే రెండు వైపులా కూడా రాజకీయంగా మాత్రమే అప్రోచ్ అవుతున్నారు. నిజంగా సమస్యల పరిష్కారానికి వ్యవస్థల్ని బలోపేతం చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. అది చేయకుండా సెంట్రలైజ్డ్గా ముఖ్యమంత్రి చూస్తారు అనేది చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది తప్ప ఎసెన్స్లో ప్రజల సమస్యలు తీరవు. దానివల్ల నెగిటివిటీ కూడా పెరుగుతుంది. అక్కడికి వెళ్ళాము, అక్కడేమీ అవ్వట్లేదు, ఎవడు తీసుకోవట్లేదు, దిక్కులేదు అనేది వచ్చేస్తుంది. సో ప్రాపర్ మెకానిజం ఏంది, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ స్థాయిలో వ్యవస్థ, లేదా అది వద్దనుకున్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఆల్రెడీ ఉంది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పనులు ఉంటాయి ప్రజలకు మామూలుగా, అది మించిపోతే కలెక్టరేట్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ 3 అంచెల వ్యవస్థల్ని స్ట్రెంగ్తన్ చేస్తే ప్రజలకి ఇంత దూరం రావాల్సిన పని లేదు, అక్కడికక్కడే సాల్వ్ అవుతాయి, ఆ లోకల్గానే సాల్వ్ అవుతాయి. సో దాదాపు 30-40 రకాల సర్వీసెస్ని లోకల్గానే అందించవచ్చు. సో ఆ సిస్టమ్ని డెవలప్ చేయాలి, ఉన్న సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అది వదిలేసి మొత్తం హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్లో ఎండల్లో నిల్చుకొని, క్యూలో నిల్చుకొని వేలాది మంది వచ్చి అప్లికేషన్లు ఇచ్చేసి వెళ్తే ఈమె ఎగ్జాంపులే తెలియజేస్తుంది. అంటే దీంట్లో ఒక మంచి విషయం కేటీఆర్ బయటికి తీసింది ఏంటంటే,
ఇది సిస్టమ్ అనేది ఊరికే నామకే వస్తుంది తప్ప ఇదేమి జరగదని ఆయన తెలియజేయడం ఒకటి మనకి, అంటే రాజకీయాలను పక్కన పెట్టేస్తే. రెండవది ఏంటంటే ఒక వ్యక్తికి పరిష్కారం చూపిస్తే సరిపోదు. ఇలాంటి వ్యక్తులు అనేక మందికి ఎలాంటి పరిష్కారాలు నువ్వు చూపిస్తావు, అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, సిస్టమేటిక్ ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఆ వైపుగా ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. అది ఒక రోజులోనూ ఒక ప్రభుత్వం అది కంప్లీట్గా సమస్యల్ని సాల్వ్ చేయలేదు. సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఎటువంటి సిస్టమ్లు పెట్టాలి, ఆ సిస్టమ్స్ ఉన్నాయి నిజానికి చాలా సిస్టమ్స్ ఆల్రెడీ, అవి సరిగ్గా పనిచేయించాలి. అది చూసుకోవడం ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి కూడా ఆ యాంగిల్లో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. మేబీ ఆయనకి కొత్త కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా, ఆయన ఇంతకుముందు మంత్రిగా కూడా ఆయన పనిచేయలేదు ఎప్పుడు. సో ఆ యాంగిల్లో ఆయన పనిచేస్తాడని మనం ఆశిద్దాం. అంటే సార్ మహిళ వెళ్ళినా కూడా ఇది ఒక సమస్య కాబట్టి అవును, ఇంతవరకు జరిగింది తినది ఒకరు చెప్పడం వల్ల కేటీఆర్ దగ్గర గారికి వెళ్ళి సమస్య ప్రూవ్ అయింది, సక్సెస్ అయింది ఇప్పుడు ఆయన చేయడం వల్ల. ఇంకా ఇలా వెళ్ళి ప్రజా దర్బార్లో మాట్లాడినా కూడా అవన్నీ వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, అవి ఇంకా మరి ఎలా చేస్తారు? అవన్నీ కూడా కేటీఆర్ కూడా పరిష్కరించలేడు కదా. కేటీఆర్కి ఎంతమందికి డబ్బులు ఇవ్వగలడు? ఇదేంటంటే ఆయన దీన్ని ఒక సాగ్గా ఉపయోగించుకొని ఎక్స్పోజ్ చేద్దాం అనేది చేశాడు. అందుకనే నేను అనేది ఏమంటే లోకల్గా స్థానికంగా ఎవరికి ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ పరిష్కరించడానికి ఆల్రెడీ వ్యవస్థలు ఉన్నాయి. లేనప్పుడు ఇంకా ఒక వ్యవస్థ పెట్టాలి, అక్కడ పరిష్కరించడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకుందాం, ల్యాండ్కి సంబంధించిన చిన్న మా ఓనర్షిప్ మేము 50 ఏళ్ళకి చేసుకుంటుంటే కూడా దాని ఓనర్షిప్ డాక్యుమెంట్కి ఇప్పటివరకు గతి లేదు, ఇవ్వట్లేదు. సో మేమే చేసుకున్నామని ఊర్లో అందరూ అంటున్నారు, దాని మీద డిస్ప్యూట్ లేదు, ఎవరో వచ్చి ఇది వీళ్ళది కాదని కూడా కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. అయినా కూడా దానికి సంవత్సరాల తరబడి తిరిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇటువంటి దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సిస్టమ్స్ని మార్చాలి, వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. ఇదే పరిష్కారం.